ఐపీఎల్ 2026లో టీమిండియా వెటరన్ పేసర్ ఆర్సీబీకి చెందిన భువనేశ్వర్ కింగ్ అద్దరగొడుతున్నాడు. 36 ఏళ్ల వయసులో తన బౌలింగ్తో బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు. స్వింగ్ కింగ్గా పేరు పొందిన అతడు ధనాధన్ క్రికెట్లోనూ బ్యాటర్ల జోరుకు కళ్లెం వేస్తున్నాడు. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనూ అతడు సత్తా చాటాడు. తన తొలి స్పెల్లోనే ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో అతడిపై టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. 36 ఏళ్ల వయసులోనూ భువీ బంతిని స్వింగ్ చేస్తున్న తీరు అమోఘమని, అతడు టీమిండియా తరపున మళ్లీ ఆడాలని ఆకాంక్షించారు. ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ తన మునుపటి వాడిని ప్రదర్శిస్తున్నారు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయినప్పటికీ భువనేశ్వర్ వేసిన స్పెల్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. పవర్ ప్లేలో ఢిల్లీ టాప్ ఆర్డర్ను కకావికలం చేసిన అతడు కేవలం 18 పరుగులకే 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన చూసిన మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. గతంలో తాను ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నప్పుడు అతడి కంట్రోల్ స్వింగ్ చూసి సెలెక్టర్లకు రికమెండ్ చేస్తే వయసు చిన్నదని వారు ఎంపిక చేయలేదని చెప్పాడు. కానీ తాను పట్టుబట్టడంతో రంజీలో ఆడే అవకాశం వచ్చిందని, రంజీ ఫైనల్లో సచిన్ పాజీని డకౌట్ చేసి సత్తా చాటాడని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు భువీకి 36 ఏళ్లని అయినా ఇప్పటికీ మేటి బ్యాటర్లను తన స్వింగ్ తో ఇబ్బంది పెడుతున్నారని కితాబిచ్చారు. ఐపీఎల్ 2026లో భువనేశ్వర్ కుమార్ 6 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఇటీవలే ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన తొలి పేసర్గా చరిత్ర సృష్టించారు. ఈ జాబితాలో యుజ్వేంద్ర చాహల్ తర్వాత 2వ ప్లేస్లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022లో టీమిండియాకు ఆడాడు. ఆ తర్వాత యువ బౌలర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు.